Hi students, welcome to my channel Math Chem ADZ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి మనం 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 18 మోడల్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం కదా. దానికి సంబంధించి మోడల్ పేపర్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, two positive integers a and b are written as a is equal to p cube into q square and b is equal to p cube where p comma q are prime numbers, then HCF of a comma b is and options ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ p cube q square, సెకండ్ ఆప్షన్ p q square, థర్డ్ ఆప్షన్ p cube q, ఫోర్త్ ఆప్షన్ p cube. ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏంటనేది అక్కడ ప్రాబ్లమ్ సంబంధించి రఫ్ వర్క్ చేసుకుని వెంటనే ఆన్సర్ షీట్ మీద ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఓన్లీ ఆప్షన్ రాస్తే ఈజీగా 1 మార్క్ అయితే మనం తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం చేయడం తెలియకపోయినా కానీ 4 ఆప్షన్లో మీకు నచ్చిన ఆప్షన్ ఏదో ఒకటి పెడితే కొంతవరకు రైట్ అవ్వడానికి 1/4 ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు? ఫస్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ ఈక్వల్ టు p క్యూబ్ q స్క్వేర్, b ఈజ్ ఈక్వల్ టు p క్యూబ్. అయితే HCF అడిగారు. HCF అంటే కనుక హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మనం ఏం తీసుకోవాలంటే కనుక లోయెస్ట్ గా ఉన్నటువంటి కామన్ గా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. సో p 2 చోట్ల ఉంది, అందులో లోయెస్ట్ ఎంతంటే p అవుతుంది. q 2 చోట్ల ఉంది, రెండిట్లో లోయెస్ట్ ఏమైందంటే q స్క్వేర్. అంటే p q స్క్వేర్ అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ గా ఆప్షన్ బి రాస్తే సరిపోతుంది. సో ఇదే ప్రాబ్లం కనుక హెచ్సిఎఫ్ కాకుండా ఎల్సిఎం అడిగారు అనుకోండి, హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాం. p క్యూబ్ అలాగే ఇక్కడ క్యూబ్, p క్యూబ్ అవుతుంది అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఇన్ p of x is equal to 7x cube minus 6x square plus 5x plus 8 is అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి -6, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి -5 అనేది ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఇందులో p of x is equal to రాద్దాం. p of x is equal to 7x cube minus 6x square plus 5x plus 8 అన్నమాట. సో దీంట్లో కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత అని అడిగారు. కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత అవుతుందంటే 5 అవుతుంది. 5 అనే ఆప్షన్ ఏమైందంటే కనుక సి ఆప్షన్లో ఉంది కాబట్టి సి అనే ఆప్షన్ పెడతారు అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, రైట్ ఏ పోలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 ఉండాలి, హ్యావింగ్ కాన్స్టెంట్ టర్మ్ -6 ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ రాయమన్నారు. సో కాన్స్టెంట్ ఎంత ఉండాలన్నారంటే కనుక -6 ఉండాలన్నారు. కాన్స్టెంట్ -6 ఉండాలంట. కాన్స్టెంట్ -6 ఉండాలి, అలాగే డిగ్రీ 4 ఉండాలి. సో మీకు నచ్చినట్టు రాసేయండి, ఎలా రాసిన ఇబ్బంది ఏం లేదు. హైయెస్ట్ పవర్ 4 ఉండాలి. ఎక్స్ఎల్లో రాసినా, వైడ్లో రాసినా, ఎలా రాసినా పర్లేదు. ఏదో x పవర్ 4 అని రాశాను. ముందు ఏదో నెంబర్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా వదిలేండి. x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్, x క్యూబ్ టర్మ్ రాయట్లేదు, x టర్మ్ రాశాను. కాన్స్టెంట్ చివరిలో -6. ఇలా మీకు నచ్చినట్టు ఎలాగైనా రాసుకోవచ్చు. లేదు 7t పవర్ 4 ప్లస్ 3t క్యూబ్ మైనస్ 2t స్క్వేర్ ప్లస్ 5t -6 ఎలా రాసినప్పటికీ కాన్స్టెంట్ -6 ఉండాలి, ఇక్కడ డిగ్రీ 4 ఉండాలి అనమాట. ఏదో ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది, ఎక్కువ రాసిన అనవసరం. ఒక ఎగ్జాంపుల్ అడిగినప్పుడు నేరుగా ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చారు జాగ్రత్తగా చదువుకుని దాని ఆన్సర్ రాస్తే సరిపోతుంది. క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద గివెన్ లైన్. ఇచ్చిన లైన్ కి ప్యారలల్ గా ఉండేటువంటి లీనియర్ ఈక్వేషన్ రాయమన్నాడు. ప్యారలల్ గా ఉండాలంటే కండిషన్ ఏంటంటే a1/a2 is equal to b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. అది కండిషన్ అనమాట ప్యారలల్ గా ఉండాలంటే. సో అప్పుడు కాన్స్టెంట్ టర్మ్ మారిస్తే సరిపోతుంది. ఇక్కడ x టర్మ్ ని y టర్మ్ ని ఏదో ఒక నెంబర్ పెట్టి ఇంటూ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ 3 పెట్టి ఇంటూ చేస్తే 6x, 3 3 = 9y. దీన్ని మాత్రం 3 పెట్టి ఇంటూ చేయకూడదు. నార్మల్గా ఏదో నెంబర్, డిఫరెంట్ నెంబర్ ఏదో వేసేయండి. అదనమాట మనకు కావాల్సిన ఈక్వేషన్ అనమాట. ఓకేనా? అదే కనుక కోఇన్సిడెంట్ అని అడిగారు అనుకోండి, ఇక్కడ ఈక్వల్ టు రావాలి కాబట్టి ఇక్కడ కూడా 3తో ఇంటూ చేసి 8 3 = 24 అని రాస్తాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజనింగ్ అని ఇచ్చారు. అసర్షన్ లో 4 is the common difference of the AP 5, 9, 13 and so on 185. Reason is common difference of AP is D is equal to an minus 1 అని ఇచ్చారు. సో రెండు కరెక్టా లేకపోతే అక్కడ ఆప్షన్స్ కూడా చూస్తే
ఏఆర్ రెండు ట్రూ అయ్యి ఉండి ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, ఏఆర్ రెండు ట్రూ అయ్యి ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, ఏ ట్రూ అయ్యి ఆర్ ఫాల్స్ అవ్వచ్చు, లేదా ఏ ఫాల్స్ అయ్యి ఆర్ ట్రూ అవ్వచ్చు. ఏదేంటని అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం అసర్షన్ లో. సో 5, 9, 13 అండ్ సో ఆన్ 185 అన్నట్టు. డిఫరెన్స్ అంటే కనుక ఇక్కడ కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే కనుక 9 మైనస్ 5 అంటే ఎంత అవుతుంది, 4 అయింది. 13 మైనస్ 9 రాసిన 4 అవుతుంది. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్. అలాగే రీజన్ చూసినట్లయితే డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు an మైనస్ 1 ఇది కూడా కరెక్ట్. పైగా ఆర్ సపోర్ట్స్ ద ఏ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అనమాట. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని రాసుకుంటాం. నెక్స్ట్ అలాగే 6th క్వశ్చన్ చూస్తే కనుక సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి ఇచ్చారు. అదే ట్రయాంగిల్స్ అంటాం మనం. ఇక్కడ ట్రయాంగిల్ డయాగ్రామ్ ఇచ్చారు చూడండి ఒకసారి. మీకు క్వశ్చన్ లో చూసినట్లయితే ట్రయాంగిల్ డయాగ్రామ్ ఇచ్చారు. ఏబిసి అన్నారు, అందులో డిఈ కూడా ఇచ్చారు. సో ఏడి 2 సెంటీమీటర్స్ అన్నారు, ఏఈ 5 సెంటీమీటర్స్ అన్నారు, బిడి 4 సెంటీమీటర్స్ అన్నారు. సో ఈసీ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి ఒకసారి, దానికి కూడా అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 14, ఆప్షన్ డి 20 అని ఇచ్చారు. సో ఇక్కడ ప్రాబ్లం కనుక చూసినట్లయితే మనం ఇక్కడ డిఈ అన్నారు, ఇది 2 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ సారీ ఇది 4 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఈసీ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ కాబట్టి ఏమని రాసుకోవచ్చు, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. 2/4 ఈజ్ ఈక్వల్ టు 5/ఈసీ. 2 టైమ్స్ ఇక్కడ 1 టైం, ఇక్కడ 2 టైమ్స్, 2 5 10 కాబట్టి ఈసీ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో 10 అంటే వాడు ఇచ్చిన వాటిలో ఆప్షన్ బి అయింది అనమాట. 7th క్వశ్చన్ చూడండి, విచ్ ట్రిగోనోమెట్రిక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా బై హైపోటెనస్. అక్కడ ఆప్షన్స్ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా అని ఇచ్చారు. సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అన్నారు కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే కాస్ థీటా అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. అదే సైన్ థీటా అయితే కనుక ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని ఉండాలి. టాన్ అయితే కనుక ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని ఉండాలి. కాట్ అయితే కనుక ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అని ఉండాలి. సో సారీ ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని ఉండాలి. సో ఒక్కొక్కసారి మనం ఆప్షన్స్ పొరపాటుగా పెట్టే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకుని రాయాలి. ఇన్ హైట్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. ఇన్ హైట్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ యాంగిల్ ఆర్ ఆల్వేస్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు హారిజెంటల్ లైన్. యాంగిల్ ఎప్పుడు కూడా హారిజెంటల్ లైన్ తో మాత్రమే మనం రిప్రజెంట్ చేస్తాం. హారిజెంటల్ లైన్ తో చేసే యాంగిల్ మాత్రమే తీసుకుంటాం. ట్రూ ఆర్ ఫాల్స్ అన్నారు, ఖచ్చితంగా ట్రూ అవుతుందండి. ఎందుకంటే హైట్ అండ్ డిస్టెన్స్ లో మనం ఇలా హారిజెంటల్ లైన్ తోటి ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని మాత్రమే థీటాగా కన్సిడర్ చేస్తాం. హారిజెంటల్ లైన్ తోనే చేస్తాం. ఇది ఎలివేషన్ యాంగిల్ అంటాం. అదే డిప్రెషన్ యాంగిల్ అయినా కానీ, పైనుంచి చూసిన యాంగిల్ అయినా కానీ ఖచ్చితంగా దాన్ని కూడా మనం ఇలా హారిజెంటల్ లైన్ తో చేసే యాంగిల్ చూస్తాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్, నెక్స్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ హ్యావింగ్ రేడియస్ ఆర్ ఈజ్, రేడియస్ ఆర్ తో చేసినటువంటి ఒక హెమిస్ఫియర్ కి సర్ఫేస్ ఏరియా ఎంత అని అడిగారు. యాక్చువల్గా హెమిస్ఫియర్ ఎలా ఉంటుంది మనకు తెలుసు ఆల్రెడీ. హెమిస్ఫియర్ అయితే ఎలా ఉంటుంది, సో దీంట్లో లాటరల్ సర్ఫేస్ ఏరియా బయట ఏరియా కనుక్కోవాలంటే దాని ఫార్ములా 2πr². ఈ పైన టాప్ ఏరియా ఎంత అవుతుందంటే πr² అవుతుంది. అది టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగారు కాబట్టి 3πr² రాయాలి. అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయితే కనుక ఓన్లీ 2πr² అని రాస్తాం. సో ఆప్షన్ సి 3πr² కరెక్ట్. నెక్స్ట్ 10th ప్రాబ్లం. P of E plus P of E bar is equal to అని ఇచ్చారు. P of E plus P of E bar ఎంత అవుతుంది, 0 అవ్వచ్చు, 1, -1, more than 1 అని ఇచ్చారు. యాక్చువల్గా P of E plus P of E bar is always is equal to 1. ఇదే ప్రాబ్లమ్ ని మనకి P of E plus P of not E is equal to అని కూడా అడుగుతారు. సో ఏదైనా అదే ఆన్సర్. P of E plus P of E bar is equal to 1 అనమాట. 1 అంటే ఇక్కడ ఏ ఆప్షన్ లో ఉంది, అది ఆప్షన్ బి లో ఉంది. ఈ క్వశ్చన్ అయితే కనుక ఆప్షన్ సి లో ఉంది. ఇటువంటి వాటికి డైరెక్ట్ గా ఆప్షన్స్ రాసేయచ్చు. రఫ్ వర్క్ ఏదన్నా ఈ పేపర్ లో రైట్ సైడ్ చివరిలో రఫ్ వర్క్ చేసుకుని డైరెక్ట్ ఆప్షన్ రాస్తే సరిపోతుంది. క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వ్డ్ 2 tangents drawn from external points to the circle. జామెట్రికల్ డిజైన్ డ్రా చేయమన్నారు. ఒక సర్కిల్స్ కి బయట నుంచి 2 tangents డ్రా చేయాలంట. సో అంటే మనం డయాగ్రామ్ గీస్తేనే ఒక మార్క్ వేస్తారు. ఇలా సర్కిల్ తీసుకున్నాం, సెంటర్ ఓ, ఇది బయట ఎక్స్టర్నల్ పాయింట్ పి తీసుకున్నాను. పి నుంచి ఇలా సర్కిల్ కి 2 tangents అయితే డ్రా చేసాను. ఇది ఏ, ఇది బి, అలా ఉంచేస్తే సరిపోతుంది. టాంజెంట్స్ పిఏ ఒక టాంజెంట్, పిబి ఒక టాంజెంట్. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ which has 1 as one of its root.
1 అనేది ఒక రూట్ కింద ఉండేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం మనం. x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఒక రూట్ ఎంత అన్నాడంటే 1 అని ఇచ్చారు. ఇంకొక రూట్ ఏంటో తెలియదు కాబట్టి తెలియదని 0 అనుకోవచ్చు, 1 అనుకోవచ్చు, ఏదైనా అనుకుంటాను నా ఇష్టం. సో 1 ఆఫ్ ద రూట్ అనేది 1 అని అయింది కాబట్టి అంతగా సరిపోతుంది. అలా రెండోది ఏది తీసుకునే ఇబ్బంది లేదు. x minus 1 into x minus 0 is equal to 0, x minus 1 into x is equal to 0, x into x, x square minus 1 into x, x is equal to 0. This is the required equation. Okay. Next, second model paper lo 1 mark questions చూద్దాం. First question చూసినట్లయితే, if HCF of 20, 35 is equal to 5, then LCM of 20, 35 is equal to dash అని ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ 140, సెకండ్ ఆప్షన్ 175, థర్డ్ ఆప్షన్ 250, ఫోర్త్ ఆప్షన్ 350. ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్లో HCF ఎంత ఇచ్చారండి, ఎవరెవరికి HCF 20, 35కి ఇచ్చారు HCF 5 అని. LCM 20కి 35కి LCM మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి a, b అనే 2 నెంబర్స్ ఉంటే కనుక a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు HCF ఇంటూ LCM అని చెప్తాం మనం. సో అది ఫార్ములా యాక్చువల్గా. సో ఇక్కడ a అంటే 20, b అంటే 35, HCF అంటే 5, LCM మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో LCM ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ చేస్తుంది, వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 5 టేబుల్ 35లో 7 టైమ్స్, 7 2s are 14 కాబట్టి LCM ఈజ్ ఈక్వల్ టు 140. 140 అంటే అక్కడ ఇచ్చి క్వశ్చన్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. సో ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఆప్షన్ ఏ అని రాసిన మార్క్ వేస్తారు. కాకపోతే ఈ రఫ్ వర్క్ అంతా పేపర్కి రైట్ సైడ్ చేసుకుని, సో ఇక్కడ డైరెక్ట్గా ఆప్షన్ పెడితే పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మార్క్స్ అవార్డ్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ పాలినామియల్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎనీ వేరియబుల్ ఈజ్ ఏ ఇంటిజర్, హోల్ నెంబర్, రేషనల్ నెంబర్, రియల్ నెంబర్ అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో 4 ఆప్షన్స్లో మనం ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నామో ఆ ఆప్షన్ పెట్టాలి. అంటే ఇక్కడ పాలినామియల్ డెఫినేషన్ వస్తే కానీ ఇది మనం చేయలేనటువంటి పరిస్థితి. సో ఏ పాలినామియల్ ఈజ్ ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంతవరకు ఓకే. ఇన్ విచ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎన్ వేరియబుల్ ఈజ్, వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ అంటే పవర్ ఎంత ఉండాలి, ఇంటిజర్ అవడానికి అవకాశం లేదు. ఇంటిజర్ అయితే కనుక ప్లస్ నెంబర్లో మైనస్ నెంబర్లో అన్ని వచ్చేస్తాయి. మైనస్ నెంబర్స్ వస్తే పాలినామియల్ అవ్వదు. పవర్లో ఇప్పుడు కూడా ప్లస్ నెంబరే ఉండాలి. సో హోల్ నెంబర్ కూడా అవ్వచ్చు, పవర్ 0 కూడా అవ్వచ్చు. రేషనల్ నెంబర్ అవ్వకూడదు. x పవర్ 1/2 అన్నాం అనుకోండి, x పవర్ 1/2 అంటే రూట్ ఎక్స్ అయిపోతుంది. రూట్ ఎక్స్ అయితే పాలినామియల్ అవ్వదు. రియల్ నెంబర్ కూడా అవ్వకూడదు. సో అందుకు కాబట్టి హోల్ నెంబర్ అనే ఆప్షన్ మాత్రమే కరెక్ట్. సో హోల్ నెంబర్ అనే ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ బిలో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి అనమాట. అంటే ఒక పాలినామియల్లో ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడు కూడా హోల్ నెంబర్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. క్రియేట్ ఏ క్యూబిక్ పాలినామియల్ విచ్ ఈజ్ ఏ బైనామియల్ అని ఇచ్చారు. సో క్యూబిక్ పాలినామియల్ అయి ఉండాలి నువ్వు రాసేటువంటిది. సో బైనామియల్ అయి ఉండాలి. బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. క్యూబిక్ అంటే హైయెస్ట్ పవర్ 3 ఉండాలి. ఏదో 15 t³ అని రాశాను. ఇంకొక టర్మ్ నాకు నచ్చింది రాసేయడమే. కాకపోతే t³ కన్నా పెద్ద నెంబర్ రాయకూడదు. t⁴ t⁴ రాయకూడదు. -70 అని రాస్తాం. 2 టర్మ్సే ఉండాలి, ఇంకా ఎక్స్ట్రా రాయొద్దు అన్నారు, బైనామియల్ అన్నారు కాబట్టి. లేదు అంటే ఏదో 7x³ అని రాసి +15 అని రాస్తాం. అలా మనం ఎలా రాసుకోవచ్చు. 2 టర్మ్స్ ఉండాలి. ఒక టర్మ్కి హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలంటున్నారు, 3 ఉండాలన్నమాట. క్యూబిక్ పాలినామియల్ అన్నారు కాబట్టి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. జనరేట్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ విచ్ ఆర్ డిపెండెంట్. ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు. అవి ఏమవ్వాలంట, డిపెండెంట్ అవ్వాలంట. డిపెండెంట్ అంటే కనుక ఏంటంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేటువంటివి అయి ఉండాలి. డిపెండెంట్ అన్నారు. డిపెండెంట్ అంటే కనుక ఇక్కడ యాక్చువల్గా కోఇన్సిడెంట్ అని అర్థం యాక్చువల్గా. సో డిపెండెంట్ ఈజ్ నథింగ్ బట్ కోఇన్సిడెంట్. డిపెండెంట్ అవ్వాలి అన్నారు రెండు ఈక్వేషన్. అంటే అవి ఏమవ్వాలి, కోఇన్సిడెంట్ అవ్వాలి. కోఇన్సిడెంట్ అవ్వాలంటే ఒక ఈక్వేషన్ రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే రెండో ఈక్వేషన్ని మనం మల్టిప్లై చేసినట్టుగా చేసుకోవాలి. ఏదో 3x + 6 ఏదో 2y + 5 = 0 అన్నారు. మొత్తాన్ని నేను 2తో ఇంటూ చేస్తాను. 6x + 2 2s are 4y 5 2s are 10 = 0. కోఇన్సిడెంట్ అయితే కనుక అప్పుడు దాన్ని డిపెండెంట్ లీనియర్ ఈక్వేషన్స్ అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. స్టేట్మెంట్ 1 3 6 9 12 and so on is in AP. స్టేట్మెంట్ 2 2 2 2 2 and so on is not an AP అని అడిగారు. యాక్చువల్గా అయితే కనుక
3, 6, 9, 12 అనేది ఏపీలో ఉందో లేదు చూద్దాం. 3, 6, 9, 12 అంటే ఆల్ దీస్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3. 3కి 3 యాడ్ చేస్తే 6 వచ్చింది, 6కి 3 యాడ్ చేస్తే 9, 9కి 3 యాడ్ చేస్తే 12. సో ఇదంతా కూడా ఏమైందంటే కనుక ట్రూ అవుతుంది. ట్రూయే కదండి. సో ఇదంతా ట్రూ అవుతుంది. సో ట్రూ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో 2, 2, 2 అండ్ స్వాన్ అనేది ఏపీలో ఉంటుంది అన్నారు. సో అది కూడా ఏపీలో ఉన్నట్టే కదా, కామన్ డిఫరెన్స్ 0 ఉంటుంది కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్లో ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ విత్ ట్రయాంగిల్ XYZ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బి ట్రూ అని అడిగారు. రెండు సిమిలర్ గా ఉంటాయంట. అవి ఉంటే అక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్లో ఏది కరెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. సో చూద్దాం. సో ఇక్కడ ఏబిసి XYZ అని ఇచ్చారు. ఒకే ప్యాటర్న్ లో రాసుకోవాలి. ఏబిసి ఇలా రాసాం కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఏ లెటర్ ఎలా చదివామో దాన్ని తగ్గట్టుగా రాసుకోవాలి. సో ఇది 6th అనమాట. రెండు సిమిలర్ అయితే కనుక ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అన్నారు. ఏ పైన ఉంది, జెడ్ కింద ఉంది. సో ఆప్షన్ ఏ అయితే అవ్వదు. ఏబి ఈజ్ ఈక్వల్ టు XY అంట. అసలు ఈజ్ ఈక్వల్ టు అనే ఆప్షన్ ఇక్కడ సైడ్లో ఈక్వల్ అవ్వాలనే కండిషన్ ఎక్కడా లేదు. ఏబి XY రెండు ఈక్వల్ అవ్వాలని ఏం లేదు. కాంగ్రెంట్ అయితేనే ఈక్వల్ అవుతాయి. సో ఆప్షన్ కాదు. ఏసీ బై బీసీ నాట్ ఈక్వల్ టు XZ బై YZ అన్నారు. అసలు సంబంధమే లేదు ఇక్కడ. ఏసీ బై బీసీ అన్నారు. ఇక్కడ XZ బై YZ అన్నారు. సో ఇక్కడ ఒకసారి రాద్దాం చూడండి. ఏసీ బై బీసీ నాట్ ఈక్వల్ టు XZ బై YZ. దీన్ని డీటు మార్చండి ఒకసారి. ఏసీ బై ఏసీ దగ్గర ఏమొచ్చింది, XZ నాట్ ఈక్వల్ టు బీసీ బై YZ. నాట్ ఈక్వల్ టు అవ్వకుండా ఉండాలి. ఖచ్చితంగా సిమిలర్ కాబట్టి ఈక్వల్ టు అవ్వాలి. అంటే ఈ ఆప్షన్ సి కూడా రాంగ్ అనమాట. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్ అన్నారు. సో యాంగిల్ బి అనేటువంటిది యాంగిల్ జెడ్కి, యాంగిల్ బి అనేది యాంగిల్ జెడ్ కూడా ఈక్వల్ అవ్వడానికి అయితే కనుక ఛాన్స్ లేదు. అయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ దీస్ ఆప్షన్స్ అని రాసేస్తాం అంతే. ఎందుకంటే ఏది సంబంధం లేకుండా ఉంది. ఈ ఆప్షన్ సి అయితే కనుక ఈక్వాలిటీ ఇచ్చుంటే ఇది కరెక్ట్ అయ్యేది. ఇక్కడ జెడ్ ఇవ్వకుండా వై ఇచ్చుంటే ఇది కరెక్ట్ అయ్యేది. అసలు ఇచ్చిన దాంట్లో 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. సో ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే ఏ ఆప్షన్ పెట్టినా మార్క్ ఇస్తారు. లేదు నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాసేసుకోవచ్చు. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్ అండ్ ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు బీసీ బై YZ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ అని రాసేసి దేర్ ఈజ్ నో ప్రాపర్ ఆప్షన్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అని ఇచ్చారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో tan A ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. అంటే tan A అన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ ఇక్కడ ఉంటుందని రాసుకుంటాను. tan A 1 అవుతుందంట. tan A 1 అయితే ఖచ్చితంగా tan ఎప్పుడు 1 అవుతుందండి, 45 degrees దగ్గర కాబట్టి రెండు వైపులా tan రిమూవ్ చేసేస్తే ఏ వాల్యూ 45 degrees అవుతుంది. అంటే ఆప్షన్ సి కరెక్ట్ అనమాట. అక్కడ క్వశ్చన్లో ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్వాల్వ్డ్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఎక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తీసుకుంటాం అని అడిగారు. ఏ బర్డ్ లుకింగ్ అప్ అట్ ద స్కై. మనం స్కైలో తిరుగుతున్నటువంటి బర్డ్ ని చూస్తున్నాం అంటే పైకి చూస్తున్నాం అంటే అది ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ కాదు. ఏ మ్యాన్ లుకింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. టాప్ ఆఫ్ ద టవర్ ను చూసేటప్పుడు కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చూస్తాం. ఏ గర్ల్ లుకింగ్ డౌన్ అట్ ఏ కార్ ఫ్రమ్ ద బాల్కనీ. బాల్కనీ నుంచి కార్ ను చూస్తుంది, రోడ్డు మీద వెళ్ళే కార్ ని, అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. ఏ పర్సన్ లుకింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. టాప్ ఆఫ్ ద ట్రీ చూడడం కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. పైకి చూడడం అంతా కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మన క్వశ్చన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అడిగారు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అనమాట. సో ఏ గర్ల్ లుకింగ్ డౌన్ ఎట్ ఏ కార్ ఫ్రమ్ ఏ బాల్కనీ అనేది కరెక్ట్. సో 8th క్వశ్చన్ కి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఐడెంటిఫై ద కరెక్ట్ రిలేషన్ అని చెప్పేసి అక్కడ మనకి ఒక మ్యాచింగ్ అయితే ఇచ్చారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అని ఇచ్చి ఇటువైపున ఫార్ములాలు ఇచ్చారు. πr ఇంటూ L ప్లస్ R 1/3 πr స్క్వేర్ H πrl అని ఇచ్చారు. ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందని చూద్దాం. సో మామూలుగా మీకు తెలియడం కోసం CSA ఆఫ్ కోన్ అని ఇచ్చారు ఇటువైపున. నెక్స్ట్ TSA ఆఫ్ కోన్ అని కూడా ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ వాల్యూమ్ ఆఫ్ కోన్ అని కూడా ఇచ్చారు. సో ఇక్కడ πr ఇంటూ L ప్లస్ R అని ఇచ్చారు. Q 1/3 πr స్క్వేర్ అని ఇచ్చారు. R πrl అని ఇచ్చారు. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడొద్దు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ముందు అసలు దీనికి ఆన్సర్ దేనికి ఏంటనేది ఒకసారి ఆలోచించండి. క్వశ్చన్ పేపర్ మీద అయితే మీరు పెన్ పెట్టకూడదు, కానీ ఒకవేళ రఫ్ లో ఒకసారి ఆలోచించండి. CSA ఆఫ్ కోన్
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా అంటే కనుక పై ఆర్ఎల్ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది. టీఎస్సీ అయితే కనుక ఇది అవుతుంది. అంటే ఆర్పిక్యూ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆర్పిక్యూ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. చూడండి ఒకసారి, ఫస్ట్ ఆప్షన్లో 1కి ఆర్ ఇచ్చారు, 2కి పి ఇచ్చారు, 3కి క్యూ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇన్ టాసింగ్ ఏ ఫెయిర్ కాయిన్ వన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆఫ్ హెడ్ ఈజ్ ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 1/2, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 0 అని ఇచ్చారు. ఒక కాయిన్ ని టాస్ చేసినప్పుడు మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయండి? హెడ్ పడవచ్చు, టైల్ పడవచ్చు, 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ప్రాబబిలిటీ టు గెటింగ్ హెడ్ రావడానికి ఛాన్స్ అంతా ఒక హెడ్ ఉంది కాబట్టి 1/2 అవుతుంది. అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో 11th క్వశ్చన్ చూడండి. డ్రా ఏ రఫ్ స్కెచ్ యాజ్ ఏ టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ పాసింగ్ త్రూ the end point of its radius. Draw a rough sketch of a tangent of a circle passing through the end point of its radius అని అడిగారు. సో రేడియస్ యొక్క ఎండ్ పాయింట్ నుంచి వెళ్ళే విధంగా ఒక టాంజెంట్ గీయమన్నారు. ఇదిగో ఇది సెంటర్ ఓ, ఇది రేడియస్ ఆర్, దీని చివరి నుంచి టచ్ చేసుకుంటూ వెళ్ళేదని టాంజెంట్ అంటాం కాబట్టి సో అలా ఒక టాంజెంట్. ఇంకా విషయం చెప్పాలంటే రేడియస్ కి టాంజెంట్ కి మధ్య యాంగిల్ 90 ఉంటుంది, ఇటువైపు కూడా 90 ఉంటుంది. అది కూడా రిప్రజెంట్ చేస్తే మంచిది. 12th క్వశ్చన్. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. 2 రూట్స్ ఒకదానికొకటి రెసిప్రోకల్ గా ఉండేటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే మనల్ని ఫార్మ్ చేయమని అడుగుతున్నారు. సో ఒకదానికొకటి రెసిప్రోకల్ గా ఉండాలంటే ఒక రూట్ ని 2 అనుకున్నాం అనుకోండి, ఇంకో రూట్ ని ఏమనుకోవాలి? 1/2 అనుకోవాలి. సో అలా మనకు నచ్చినట్టుగా 2 or 3 అని మన ఇష్టం. సో ఒక ఆప్షన్ ఒక రూట్ 3 అనుకుంటాను, ఇంకొక రూట్ ని 1/3 అనుకుంటాను. Required quadratic equation is x minus alpha into x minus beta is equal to 0. That means x minus 3 into x minus 1/3 is equal to 0. x minus 3 into ఇక్కడ LCM కట్టండి, 3x minus 1/3 is equal to 0. 3 డివైడ్ చేస్తుంది, డెల్టా ఇంటూ చేస్తుంది కాబట్టి 0 3 0 అవుతుంది. x minus 3 into 3x minus 1 is equal to 0. 3x తో ఇద్దరిని మల్టిప్లై చేయండి, 3x square, 3 3 9 కాబట్టి minus 9x. మైనస్ 1 తో ఇంటూ చేయండి, మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ తో 3 1 3 అయింది. 3x square minus 10x plus 3 is equal to 0 is the required quadratic equation అని రాస్తాం. ఓకేనా? సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలా మనం ఒక వీడియోలో 2 మోడల్ పేపర్స్ లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్ అయితే చెప్పడం జరిగింది. ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తే 9 వీడియోస్ లో ఓవరాల్ 1 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఈ 9 వీడియోస్ ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్ లో 12 మార్క్స్ ఈజీగా సెక్షన్ 1 లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.